జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత గగనతల రక్షణ కవచం సుదర్శన్ చక్ర మరింతగా బలపడింది. రష్యా నుంచి 4వ S-400 స్క్వాడ్రాన్ విజయవంతంగా భారత్కి అయితే చేరుకునింది. సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి ఈ అత్యాధునిక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను త్వరలోనే రాజస్థాన్ లోని వ్యూహాత్మక ప్రాంతంలో మోహరించనున్నారు. దీంతో మన పశ్చిమ సరిహద్దు భద్రత మరింతగా బలపడనున్నది. మొత్తం 5 S-400 స్క్వాడ్రాన్ల కొనుగోలు కోసం 2018 అక్టోబర్ లో మన భారతదేశానికి అలాగే మన మిత్ర దేశమైనటువంటి రష్యాకు మధ్యన $5.43 బిలియన్ ఒక భారీ రక్షణ ఒప్పందం అయితే జరిగింది. అమెరికా వంటి దేశాల నుంచి ఆంక్షల హెచ్చరికలు వచ్చినప్పటికీ దేశ భద్రత ముఖ్యమని భావించినటువంటి మన మోడీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని అమలు చేసింది. భారత్కు ఒకవైపున చైనా, మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు కూడా భద్రతా ముప్పు అయితే ఉన్నది. అవునా కాదా? మనం ఈ రెండు దేశాలతో కూడా యుద్ధం చేశాం కదా. ఈ రెండు దేశాల క్షిపణులు అలాగే ఆధునిక యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు ఈ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా కీలకంగా మారింది. ఇప్పటికే వచ్చినటువంటి మొదటి 3 స్క్వాడ్రన్లను లడఖ్ అలాగే చికెన్ నెక్ కారిడార్ అలాగే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పుడు వచ్చినటువంటి 4వ స్క్వాడ్రన్ను రాజస్థాన్ సరిహద్దులో ఏర్పాటు చేయడంతో పశ్చిమ వైమానిక సరిహద్దు అనేది మరింతగా బలపడనున్నది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగేటటువంటి వివిధ రకాల క్షిపణులన్నీ కూడా లభించినాయి. దీంతో శత్రువులకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఒక బలమైనటువంటి రక్షణ వలయం అయితే ఏర్పడుతుంది. అమెరికాకు చెందినటువంటి ఖాట్సా చట్టం ప్రకారం రష్యాతో భారీ రక్షణ ఒప్పందాలు చేసుకునేటటువంటి దేశాలపైన ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అయితే భారత్ తన దౌత్యపరమైనటువంటి వ్యూహాలతో అమెరికా నుంచి మినహాయింపునైతే పొందగలిగింది. ఇది భారతదేశానికి చెప్పాలంటే ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా పైన అంతర్జాతీయ బ్యాంకింగ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో భారత రష్యాలు డాలర్లకు బదులుగా రూపాయి అలాగే రూబెల్ మార్పిడి విధానంలో చెల్లింపులంతా కూడా పూర్తి చేసినాయి. 2022లో ప్రారంభమైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో స్వదేశీ అవసరాలు పెరగడం, విడిభాగాల కొరత ఏర్పడడం వల్ల 4వ అలాగే 5వ స్క్వాడ్రన్ల సరఫరా చెప్పాలంటే లేట్ అయిపోయింది. చివరకు రెండు దేశాల మధ్యన జరిగినటువంటి చర్చల తర్వాత రష్యా 4వ స్క్వాడ్రన్ ను భారత్కు విజయవంతంగా అందించింది. ఇక ఈ ఒప్పందంలో భాగమైనటువంటి 5వ అలాగే చివరి స్క్వాడ్రన్ కూడా రాబోయే కొద్ది నెలల్లోనే మన దేశానికి చేరే అవకాశం అయితే ఉన్నది. మన భారత రక్షణ దళాలు S-400 వ్యవస్థకు సుదర్శన్ చక్ర అని చెప్పేసి పేరు పెట్టినాయి. బహుశా మీరు కూడా ఈ పేరు వినే ఉంటారు. మన శ్రీకృష్ణ భగవానుడి అమోఘ ఆయుధమైనటువంటి సుదర్శన చక్రం లాగా ఇది కూడా శత్రువులకు భయంకరంగా మారుతుందనే ఉద్దేశంతో ఈ పేరునైతే పెట్టినారు. ఈ వ్యవస్థ శత్రువుల యొక్క యుద్ధ విమానాలు, డ్రోన్లు అలాగే క్రూయిజ్ క్షిపణులు అలాగే బాలిస్టిక్ క్షిపణులను ఒకేసారి గుర్తించి గాల్లోనే ధ్వంసం చేయగలుగుతుంది. దాదాపుగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైమానిక ముప్పులను కూడా అత్యంత ఖచ్చితత్వంతో తిప్పికొట్టగలుగుతుంది. గత సంవత్సరం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ సుదర్శన్ చక్ర వ్యవస్థ సుమారుగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రు దేశం యొక్క నిఘా విమానాన్ని కూల్చేసి రికార్డు సృష్టించిందని చెప్పేసి రక్షణ వర్గాలు అయితే చెబుతున్నాయి. పాకిస్తాన్ అలాగే చైనాల నుంచి వస్తున్నటువంటి ద్విముఖ ముప్పుల నేపథ్యంలో ఈ 4వ స్క్వాడ్రాన్ రాకకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఏర్పడింది. అధునాతన రాడార్లు, మల్టీ లేయర్డ్ డిఫెన్స్ నెట్వర్క్ తో కూడినటువంటి ఈ వ్యవస్థ మన భారతదేశ సరిహద్దులను మరింత భద్రంగా మారుస్తుంది. ప్రస్తుత రక్షణ నివేదికలు అలాగే రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ సుదర్శన్ చక్ర పనితీరు చూసినటువంటి మన భారత ప్రభుత్వం మరో 5 అదనపు S-400 స్క్వాడ్రన్ల కొనుగోలు కూడా పరిశీలిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అప్పటికి మొత్తం ఎన్ని అవుతాయా? 11 అవుతాయి. ఇదే సమయంలో స్వదేశీ రక్షణ ప్రాజెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ కుషాను కూడా మన భారత ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కుష అనేది మన మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి అత్యంత ప్రతిష్టాత్మక స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ. రష్యాకు చెందినటువంటి S-400 కు సమానమైనటువంటి సామర్థ్యాలతో దీన్ని రూపొందిస్తా ఉన్నందువల్ల రక్షణ నిపుణులు దీనిని దేశీయ S-400 అని చెప్పేసి పిలుస్తున్నారు. DRDO ఆధ్వర్యంలో సుమారుగా 21,700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను వేగవంతంగా ముందుకైతే తీసుకొని పోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో మనకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైనటువంటి సుదర్శన్ చక్ర తరహాలో ఈ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా
అందుబాటులోకి రానున్నాయన్నమాట. అది విషయం. అంటే మన మోడీ ప్రభుత్వం మన దేశం మీద ఈగ కూడా వాలకుండా ఒక ఉక్కు కవచాన్ని అయితే రెడీ చేస్తుంది. అదే విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.